పండగ నుంచి దండగ దాకా. అవును, ఏడాదిలోనే ఎంత మార్పు. పండగ లాంటి జీవితాలను దండగ చేసుకున్నాం. మన దండగ బతుకులు చూసి రేపు వాళ్ళు పండగ చేసుకుంటారట. లేకపోతే ఏంటి సార్, ఏడాదిలో ఏ ఒక్కరికైనా సంక్షేమం ఇంటికి చేరిందా? అభివృద్ధి పరుగులు పెట్టిందా? ఉద్యోగాలు వెల్లువలా వచ్చి పడ్డాయా? వికాసం నుంచి విధ్వంసం వరకు జరగాల్సిందంతా జరిగిపోయింది. ఒక్క ఏడాదిలో 1,80,000 కోట్లు అప్పులు చేసి రూపాయి కూడా మన కోసం ఖర్చు పెట్టకుండా ఆ సొమ్మంతా ఏం చేసినట్టు? ఎవరి జేబుల్లోకి చేరినట్టు? ఇసుక, మట్టి, మద్యం వీటిల్లో దోచుకుంటోంది సరిపోవట్లేదా? అప్పులు చేసి మరీ ఆరగించేయాలా? సూపర్ 6 అన్నారు. ఏడాదిగా అవి ఎక్కడున్నాయో, ఏం చేస్తున్నాయో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడేమో తల్లికి వందనమిస్తామని అంటున్నారు. ఒక ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు అర్జెంటుగా ఇచ్చేస్తున్నామని ఓదరగొట్టి ఏ 100 మంది తల్లుల చేతుల్లోనో 15,000 పెట్టి మిగిలిన వారికి ఎగనామం పెట్టి తల్లికి వందనం పరిసమాప్తమని ఎల్లో మీడియాలో డప్పు కొట్టి ఆ 3 సిలిండర్ల కథలాగే దీన్ని కూడా మమ అనిపిస్తారు. అక్కడున్నది చంద్రబాబు, అందుకే అంత నమ్మకం. ఇక రైతుల పరిస్థితి మరీ దారుణం. మిర్చి, పత్తి, పొగాకు, కోకో ఇలా అందరిది కన్యల కథే. అందుకే జగన్ ఈరోజు పొదిలిలో పొగాకు రైతుల కష్టాలు తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అదేదో సామెత చెప్పినట్టు అమ్మా పెట్టదు అడుక్కు తిన్నవ్వదు అన్నట్టుగా చంద్రబాబు రైతుల్ని పట్టించుకోరు. జగన్ పరామర్శిస్తానంటే రాళ్లదాడి చేయిస్తారు. అయినా సముద్రంలో 10 గులకరాళ్లు విసిరితే ఏమవుతుంది? వేలాది మంది సైన్యంలా జనం వెంట నడుస్తుంటే పట్టుమని 10 మంది కూడా లేని పచ్చమూక అల్లర్లు సృష్టించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేక, ఆడబిడ్డలకు రక్షణ లేక, పిల్లల్ని చదివించుకోలేక, పంటలు వేయలేక, ఉద్యోగాలు లేక, నిత్యావసరాలు కొనలేక, చేతి నిండా డబ్బులు లేక ప్రజలు అల్లాడుతుంటే ఏడాది పూర్తయిందని ఈ ప్రభుత్వం పండగ చేసుకుంటుందట. పండగ ఓ 10 పాయింట్లు చెబుతాను. అది పండగో దండగో మీరే డిసైడ్ చేయండి. పాయింట్ నెంబర్ 1, పెట్టుబడి సాయం గిట్టుబాటు ధర లేకుండా చేసి అన్నదాతకు నరకం చూపిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది పండగ దండగ? క్వశ్చన్ నెంబర్ 2, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 అని చెప్పి తల్లుల్ని పిల్లల్ని పచ్చిగా మోసం చేశారు. ఇప్పుడు చెప్పండి, ఇది పండగ దండగ? క్వశ్చన్ నెంబర్ 3, ఏడాదికి 18,000 అని చెప్పి 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డను నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు చెప్పండి, ఇది పండగ దండగ? క్వశ్చన్ నెంబర్ 4, ఏటా జాబ్ క్యాలెండర్, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి యువతను నిలువున దగా చేశారు. ఇప్పుడు చెప్పండి, ఇది పండగ దండగ? క్వశ్చన్ నెంబర్ 5, ఫ్రీ బస్ అని హారన్ కొట్టి మరి హామీ ఇచ్చి ఓట్లేసిన మహిళల ఆశలపై నీళ్లు జల్లారు. ఇప్పుడు చెప్పండి, ఇది పండగ దండగ? క్వశ్చన్ నెంబర్ 6, 1,80,000 కోట్లు అప్పులు చేసి ఒక్క హామీ నెరవేర్చకుండా అంతా దారి మళ్లించి దోచేశారు. ఇప్పుడు చెప్పండి, ఇది పండగ దండగ? క్వశ్చన్ నెంబర్ 7, ఇసుక, మద్యం కుంభకోణాలతో వేల కోట్ల రూపాయలు కూటమిగా దోచేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది పండగ దండగ? క్వశ్చన్ నెంబర్ 8, నిత్యావసర ధరలు, కరెంటు ఛార్జీలు ఇష్టానుసారంగా పెంచి సామాన్యుడి బతుకు చిదిమేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది పండగ దండగ? క్వశ్చన్ నెంబర్ 9, ఆడబిడ్డల రక్షణ గాలి కొదిలేయడంతో ఏడాదిలో 188 అత్యాచారాలు జరిగాయి. ఇప్పుడు చెప్పండి, ఇది పండగ దండగ? క్వశ్చన్ నెంబర్ 10, శాంతి భద్రతల అడ్రస్ గల్లంతు కావడంతో ఏడాదిలో 390 దారుణ హత్యలు జరిగాయి. ఇప్పుడు చెప్పండి, ఇది పండగ దండగ?